చూద్దాం రండి. ఉద్యోగుల ఓట్లకు వైకాపా కాలం రూపాయలు 5,000 వరకు పంపిణీ. ఒక ఓటు వేసి వాట్సాప్లో పెట్టండి షరతు. చూడండి ఎంత కామెడీయా. 5,000 కోసం ఉద్యోగులు అమ్ముడిపోతారంట. నెలకు వచ్చేది వాళ్ళు ఏం పిచ్చోళ్ళు కాదండి, పిచ్చి జనాలు కాదు, రైతులు కాదు మీరు మోసం చేయడానికి. అక్కడ ఉద్యోగస్తులు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు. అక్కడ వాళ్ళకి వచ్చే జీతాలు 40,000-50,000 ఉంటాయి. 5,000 కోసం ఎవడు అమ్ముడుపోడు. కానీ ఇక్కడ 5,000 ఊరకూర లక్ష్మీదేవి ఇంటికి వస్తానంటే ఎందుకు వద్దు అనుకోవాలండి. తీసుకుంటాం, వాళ్ళు చెప్పినట్లే వాట్సాప్లో పెడతాం. ఒకే ఫోటోని అదే ఫోటోని తిప్పి 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 ఒకే ఓటు 100 మంది ఉంటే ఒక ఓటు వేస్తాం. 99 ఓట్లు వైసీపీ పడతాయి, ఒక ఓటు వైసీపీ వెళ్తుంది. మా 5,000 మాకు వస్తాయి. ఇదండి ఉద్యోగులు. ఈ విధంగా ఉద్యోగులు ఉన్నారు. అదండి 5,000కి 5,000, ఓటుకు ఓటు. తిరిగి ఉద్యోగులకు 1వ తారీఖు జీతం పడాలన్నా తెదేపా ప్రభుత్వం రావాలి. ఎందుకంటారా? చూశారు కదా, 1వ తారీఖు కాదు కదా, 2వ తారీఖు కాదు, ఏ 5వ తారీఖు పడుతుంది, ఏ 15 పడుతుందో, ఏ 10 పడుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. అదండి ఈనాడు. ఇదిగోండి పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం. ఉద్యోగాల తీవ్ర గందరగోళం నెలకొంది. వందల సంఖ్యలో ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురయ్యారు. వారికి బ్యాలెట్ విడుదల కాలేదు. ఎన్నికల విధుల్లో ఉన్నవారు ఆదివారం పోస్టల్ బ్యాలెట్ వేయాల్సి ఉండడంతో భారీగా పోటెత్తారు. అత్యవసర సేవ అందించే శాఖల ఉద్యోగాలు ఎన్టీఆర్ జిల్లాలో ఒక విధానం, కృష్ణా జిల్లాలో ఒక విధానం పాటించడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. నందిగామలో తెదేపా అభ్యర్థి తంగిల సామాన్య పోస్టల్ పోలింగ్ కేంద్రంలోకి అనుమతించలేదు. ఈ విధంగా ఉంటుందండి. ఏం చేస్తాం? ఇందిరాగాంధీ స్టేడియం బాధించడం ఉద్యోగులంట. అదండి మన రాష్ట్రం ఈ విధంగా ఉంది. ఓట్లు ఉద్యోగస్తులు ఏ విధంగా ఉన్నారంటే రేపు సామాన్యుడి పరిస్థితి ఏ విధంగా ఉందో ఆలోచించుకోండి. ఓటు వేయాలంటే భయపడతారేమో. పర్లేదండి, అప్పుడంటే మనకి గైడ్ చేయడానికి అందరూ ఉంటారండి. ఈ ఉద్యోగస్తులే అప్పుడు మనకు గైడ్ చేస్తారండి. సామాన్యులు ఎటువంటి భయం అక్కర్లేదండి. ఈజీగా ఓటేసుకోవచ్చు. ఓటేసుకుందాం. మన ప్రభుత్వాన్ని మళ్ళీ మనం తిరిగి గాడిలో పెట్టుకోం. మన రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టాలంటే ఏ ప్రభుత్వం రావాలో తెలుసు కదండి. అదండి మరి మీ ఇష్టం. ఎవరికైనా ఓటేసుకోండి. రాష్ట్రం బాగుండాలి, అందరూ బాగుండాలి. అదే మన కోరిక.